దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా కాచి కాపాడునుగాక. ప్రభు దీవించునుగాక. ఆయన కనుదృష్టి వాక్యమును వినబడుచున్న స్థలాల్లో విస్తరించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు దెస్సలోనిక సంఘములో ఉన్న విలువలు కొన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన దెస్సలోనిక సంఘములో ఉన్న కొన్ని దైవ సేవకుడు మెచ్చుకున్న ఆ లక్షణాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు త్వరగా నాకు సహకరించండి. మొదటి దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం త్వరగా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. మొదటి దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. తండ్రి అయిన దేవునియందును ప్రభువైన యేసుక్రీస్తు యందును శుభమని చెప్పి వ్రాయినది. ప్రార్థన. అందరం మోకరించండి. ఈ కార్యక్రమం దూర ప్రాంతాన సమీపాన అనేక దేశాల్లో వాక్యము వినబడుచున్న స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని కనుదృష్టి ఆవరించినట్లు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, అయ్యా మీ వాక్యము బయటికి వెళ్ళిచుండగా మీ కృపించండి, బలపరచండి, నిలువెల్లా మీ రక్తం చేత కడగమని, నిదాసునను మరుగుపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళా చదవండి ఆ మాట ఒకసారి బాగా వినండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికలు చాలు. తెస్సలోనిక సంఘం బాగా వినండి, తలపైకెత్తండి. లైవ్లో వింటున్న మీరు కూడా చక్కగా వినండి. ఈరోజు ఒక్కొక్క మాట మీకు ఎలా అనిపిస్తుందంటే, ఎండాకాలంలో ఎడారిలో నీళ్లు లేక వెళుతున్న పరిస్థితుల్లో ఒక పుచ్చకాయ ముక్క దొరికితే మీకు ఎంత అతృష్ట తీరుతుందో, ఎంత కమ్మదనంగా ఉంటుందో, అంతకంటే శ్రేష్టమైన దేవుని వాక్యం ఈరోజు మీకు అందింపబడుతుంది. దేవుని సంఘం, తెస్సలోనిక సంఘం ఎక్కడుంది? తండ్రి అయిన దేవుని యందు ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంది. ఈరోజు సంఘాలు అనబడిచున్న అనేక గుంపులు లేక అనేక మందలు, అనేక సంఘాలు ఎవరు యందు ఉన్నాయి? ఫౌండర్ ఎవరు? అయ్యా మా సంఘానికి ఫౌండర్ ఈయనండి, మా సంఘానికి ఫౌండర్ ఈయనండి, మా సంఘానికి ఫౌండర్ ఆమండి. ఇది అబద్ధం. ఎందుకంటే సంఘాన్ని స్థాపించిన వాడు, సంఘాన్ని నడిపించిన వాడు, సంఘము ఎవని యందు ఉండాలి అంటే తండ్రి అయిన దేవుని యందు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉండాలి. నేను పెట్టుకోవచ్చు వేరు, పలాని సంఘం లేదా పలాని సంఘం ఫౌండర్ నేనని. అది అబద్ధం. నా మనస్సు ఒప్పుకోదు. నా ప్రయాసలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు అని ఆయన స్తుతిస్తా. ఆయనే నా వారధి, ఆయనే నా సారథి, ఆయనే నా అధిపతి అని ఆయన స్తుతిస్తా. పౌలు గారు ఒక మాట అన్నాడు, మీ అందరికంటే నేను ఎక్కువ శ్రమ పడ్డాను, కానీ శ్రమ పడింది నేను కాదు, దేవుని కృప. చెప్పండి, ఎవరు? దేవుని కృప. సంఘము
మనిషి యందు ఉంటే పాడైపోవచ్చేమో, కానీ అదే సంఘము దేవుని యందు ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నందు ఉంటే, అబ్బా, ఆయనే ఆ సంఘాన్ని పర్యవేక్షిస్తాడు, ఆ సంఘాన్ని భద్రపరుస్తాడు, ఆ సంఘాన్ని కాపుదల కాస్తాడు, ఆ సంఘానికి జీవం ఇస్తాడు, ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆ సంఘము క్రీస్తు యొక్క అధికారముతో నింపబడి క్రీస్తే పోషకుడుగా సంఘానికి ఉంటాడు. రాకడ అప్పుడు ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మొన్నటి దినాన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం నాకు కనబడింది. ఒక వ్యక్తి వల పట్టుకొని అలా ఆ వలను విసురుతున్నాడు. చేపలు పడ్డాయి, తెల్లటి వల. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా రాకడ ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకున్నాడు. నా రాకడ ఇలాగే ఉంటుంది అంటే, ఇప్పుడు వలలో ఉన్న చేపలు, విడిచిపెట్టబడిన చేపలు అంతకుముందు ఎక్కడున్నాయి? ఆ వాగులోనే ఉన్నాయి, లేక నదిలోనే ఉన్నాయి, లేక సముద్రంలో ఉన్నాయి. కానీ ఒక్కసారి జాలరి ఆ ఒక వల విసరగానే ఏర్పరచబడిన ఆ చేపలు ఆ వలలో పడ్డాయి. ఇక ఆ వలలో పడ్డ చేపలను ఆ ఒక జాలరి లేక ఆ కాపరి తీసుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వలలో పడ్డ చేపలేమో సంతోషిస్తాయి, విడిచిపెట్టబడిన చేపలేమో ఏడుస్తాయి. యేసయ్య రాకడ అలా ఉంది. భార్య భర్తలుగా, అన్నదమ్ములుగా, అక్కచెల్లెలుగా, అత్త కోడలుగా, స్నేహితురాండ్రులుగా కలిసి ఉన్నారేమో. క్రీస్తునందు లేక, తండ్రి అయిన దేవుని యందు లేక, లోకమందు పాపమందు ఉన్నారేమో. లేక విశ్వాసి కలిసి ఉన్నారేమో. యేసయ్య రాకడ సమయమున విశ్వాసి ఎత్తబడతారు, అవిశ్వాసి విడవబడతారు. అందుకే మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. మొన్న తుఫాను వచ్చిన రోజు నా మట్టుకు నేను మోకరించి, నాకు ఉకా వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా, దేవుని సన్నిధికి విరోధంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తుకొచ్చినవన్నీ ఒప్పుకున్నాను. ఏ మనసుతో అపవాది నా పని చేయించాడో అవన్నీ ఒక్కటి క్షమించు ప్రభువా, వదిలేస్తాను ప్రభువా, క్షమించు ప్రభువా, విడిచిపెడతాను ప్రభువా, ఇంకా నీకు దగ్గరుంటాం ప్రభువా. అయ్యా, ఏ క్షణం ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను ప్రభువా అని అప్పచెప్పి ఆ రాత్రి నేను నిద్రపోయాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం యేసునందు ఉందుము కాక, తండ్రి అయిన దేవునందు ఉందుము కాక. ఆయనందు ఉంటే మనం కాపాడబడతాం, ఆయనందు ఉంటే భద్రపరచబడతాం, ఆయనందు ఉంటే పోషింపబడతాం, అభివృద్ధి చేయబడతాం. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు, ఆయన మన పక్షాన వాదిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఈరోజు వాక్యమునిచ్చిన మనము ఎలా ఉన్నాం? యేసయ్యనందు ఉన్నామా? చాలామంది ఈరోజు ఎలా అనుకుంటున్నారంటే, మేము బాప్తిసం తీసుకున్నామండి, మేము మందిరానికి వెళ్తున్నామండి, మేము పాటలు పాడతామండి అని ఏదో గొప్పలు చెబుతున్నారు. కానీ వాళ్ళలో అనేకులు క్రీస్తునందు లేరు, తండ్రి అయిన దేవుని యందు లేరు. అంటే దేవుని చిత్తాన్ని వాళ్ళు జరిగించటంలా, వాళ్ళ మనస్సుకు, వాళ్ళ ఇచ్చకు వచ్చినట్లు చేస్తున్నారు. కానీ తండ్రి అయిన దేవుని యందు, ఆ యేసుక్రీస్తునందు వారు లేరు. కానీ ఈ దెస్సలోనిక సంఘం అలా కాదు. తండ్రి అయిన దేవుని యందు అబ్బబ్బబ్బా మెచ్చుకుంటున్నాడు. ఎవరిని? దెస్సలోనిక సంఘాన్ని. భారతదేశంలో ఉన్న సంఘం, ఆయా దేశాల్లో వాక్యం ఉంచున్న సంఘం ఎలా ఉంది? ఎవరు ఎందుకు ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రతి ఊళ్ళో దేవుని సంఘం ఉంది, శాఖలున్నాయి.
ఆ శాఖలు దేవుని యందే ఉన్నదా? యేసు ప్రభునందే ఉన్నారా? లేక లోకమందు ఉన్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకొని సంఘంలో ఏమైనా చీకటి వచ్చిందేమో పరీక్షించుకోండి. సంఘంలో ఏమైనా జారిపోయారేమో పరీక్షించుకోండి. ఎందుకని? ప్రభు రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా కనిపెట్టి సిద్ధం ప్రార్థించి కనిపెట్టి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి. రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసయ్య చెంతకు చేరాలి. వస్తానన్న యేసు రాజు రాకమానునా. తెస్తానన్న బహుమానం ఏకమానునా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు. మీరు చేసుకోవాల్సిన పనులు చేసుకుంటా ఉండండి. ఎక్కడ ఉన్నా నీతిగా ఉండండి. చేసుకునే పనులు తప్పదు. ఉద్యోగాలు చేసుకుంటూ ఉండండి. పరిశుద్ధంగా ఉండండి. సంఘంలో ఉండండి. ప్రభునందు ఉండండి. తండ్రి అయిన దేవునితో ఉండండి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. తర్వాత థ్యాంక్ యూ లార్డ్. 2వ వచనం. సరే చదువు. విశ్వాసముతో కూడిన చాలు. చాలమ్మా. ఇంకొక మాట, తెస్సలోనిక సంఘాన్ని దేవుడు మెచ్చుకునే పౌలు గారు అనగా దైవజనుడు దేవుని సేవకుడు మెచ్చుకునే ఇంకో మాట ఏంటంటే విశ్వాసముతో కూడిన పనిని. చెప్పండి అందరు కలిసి. విశ్వాసంతో కూడిన మీ పనిని. మన పని డబ్బుతో కూడింది కాదు. మన పని మన బలంతో కూడింది కాదు. మన పని మన యొక్క శక్తితో ఏదో అండదండలతో కూడింది కాదు. విశ్వాసంతో కూడిన పనిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మందిరం ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చారు, ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా సాధ్యం అని. మొదటి రోజు కొంత సాతాను ఇబ్బంది పెట్టాడు. ఇంట్లోకి వెళ్ళి దిగులు పెట్టుకొని ఎడచేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఒక సోదరి, ఆమెతో నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె నుండి నాతో మాట్లాడాడు. మీకు చర్చ్ కట్టమని ఎవరు చెప్పారు అంది. దేవుడు చెప్పాడమ్మా. దేవుడు ఇస్తే చెయ్యి, లేకపోతే మౌనంగా ఉండు. ఆయన చేయిస్తే కట్టిస్తే ఆయనకు మహిమ, కట్టిపోతే ఆయనకి అవమానం. ఇస్తే చెయ్యి, ఇకపోతే మౌనంగుండు. ఇక నేను అక్కడి నుంచి ఎట్లేసాను చేస్తా, ఇస్తే చేస్తా, ఇకపోతే నేను చేయలేను, ఇస్తే చేస్తా, ఇకపోతే నేనేం చేయలేను అని విశ్వాసంతో నా దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో కూడిన పని ఇది. డబ్బు పోగుపెట్టుకుని అదే మన వాళ్ళకి మేస్తులకు చెప్పాను, అయ్యా చాలామంది డబ్బు పోగుపెట్టుకొని చేసే పని కాదు ఇది. నా తండ్రి ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడని విశ్వాసముతో కూడిన పని ఇది. ఈ మందిరం కట్టినప్పుడు నేను మా మామయ్య గారు ఇద్దరు ప్రయాసపడేవాళ్ళం. మామయ్యనేవాడు అయ్యా ఎడ చేద్దామంటే ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి ప్రభు అని. ఈ బండలు వేసేటప్పుడు ఇంకా కంకర మీద కూర్చుందామని అనుకున్నాం. కంకర మీద కూర్చుందాం, ఇంక చేసేది ఏమీ లేదని. అప్పుడు మా దగ్గర 2000 ఉన్నాయి. అప్పుడు నేను టీవీలో దేవుని సువార్త దేవుడు నన్ను వాడుకుంటున్నాడు.
అదే సమయంలో వాక్యం వస్తూ ఉంది. దేవుడు ఒక ఆమె హృదయాన్ని తట్టాడు. ఆమె ఎవరో నాకు తెలియదు, మేమెవరో అని తెలియదు. తట్టాడు. ఏమని? నా కుమారుడికి డబ్బులు ఇవ్వు, కానుక ఇవ్వు అని తట్టాడు. ఆమె నా ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేసింది. పాస్టర్ గారు, మీరు త్వరగా మా దగ్గర రండి, మీకు చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాను అంది. సరే, నేను మా మామయ్య బయలుదేరి దేవానికి స్తోత్రం తండ్రి అంటే ప్రతిరోజు ప్రభు మీద ఆనుకోవటం, ప్రభు ఇవ్వటం, మేము మందిరం కట్టడం, ఆయన వైపు చూడటం, మందిరం కట్టడం. ఇప్పుడు ఈ మందిరం కూడా ఆయన వైపు చూడటం. ఎవరో ఇస్తారని కాదు, ఎవరో చేస్తారని కాదు, స్థానిక ఉన్న సంఘం ఇస్తారని కాదు. దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడో తెలియదు, కానీ ఇస్తాడు, 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 చేస్తాడు, చేస్తాడు, చేస్తాడు. చూస్తాం, చూస్తాం, చూస్తాం. కొంతమంది సేవకులు కూడా, తెలిసిన సేవకులు వచ్చి, ఎలా చేస్తావయ్యా ఇది అంటే, నీ వల్ల కాదు అంటే నేను ఒకటే అన్నాను, గుర్తుపెట్టుకోండి, నాతో కలిసి మీరు, మీతో నేను కలిసి ఏమి డబ్బులు లేని పరిస్థితుల్లో మందిరం కడుతున్నాం. 1000 రూపాయలు కూడా నా దగ్గర లేవు, నిలబడుతున్నాం. మనం అందరం కలిసి ఓపెన్ చేయబోతున్నాం మందిరాన్ని అని చెప్పి వెళ్ళాను. ఓపెన్ చేయబోతున్నాం, మనమే రిబ్బర్ కట్టబోతున్నాం. డబ్బు నుండి చేసే పని కాదు ఇది, విశ్వాసముతో కూడిన పని. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దెస్సలోనిక సంఘానికి ఏముంది? అంతే అంతే. అంటే ఇప్పుడు మన విశ్వాసం అనేక హృదయాలను తడుతుంది, పిండిస్తుంది, నిద్రపోనికొని చేస్తుంది. అక్కడ అయ్యగారు మందిరం కడతా ఉంటే, నా మందిరం కడతా ఉంటే, మీరు మౌనంగా ఉంటారా అని కొడతా ఉంది. ఈ ఈ ఈ ఈ అని ఎవరో చెప్పారండి ఈ మధ్య సాక్ష్యం. అది నా జీవితంలోనో ఇంకో సేవకుని జీవితంలో జరిగింది తెలీదు. నా సేవకుడికి డబ్బులు ఇవ్వమని చెప్పి ఒక ఆమె, దేవుడు ఒక ఆమెతో మాట్లాడాడంట. కొంత నా కుమారుడికి అవసరతలు ఉన్నాయి, ముందు నువ్వు ఇవ్వు అని దేవుడు చెప్తే, ఈమె ఎందుకో లేట్ చేస్తూ ఉంది. దేవుడు గట్టిగా గద్దించాడు, ఎన్నిసార్లు చెప్పాలి ఇవ్వు అని. దేవుని యొక్క ఆ ప్రెజర్ తట్టుకోలేక తీసుకొచ్చి ఆ సేవకుడికి ఇచ్చి, అమ్మయ్యా అయ్యా ఇప్పుడు బాగుంది నాకు అందంట. ఏమైంది అంటే, దేవుడు దేవుడి యొక్క ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నా, ఈమంటున్నాడు, ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, నీకు ఇచ్చేయమంటున్నాడు, నీకు ఇచ్చేసానయ్యా, అయ్యా వందనాలయ్యా నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. దానియేలు శ్రమలో ఉంటే రాజుకు దేవుడు నిద్ర పట్టించాడా? నాట్యం వేశాడు. ఏం చేయాలి అర్థం కాల. నాకిష్టుడైన దానియేలుని దేవుడు నిన్ను రక్షించేనా అంటే, లోపల నుండి దానియేలు అంటున్నాడు, దానియేలు చుట్టూ సింహాల నుండి బయటికి రావడం అంటే సాధ్యం కాదు. ఎవరిని అడగండి, మానవ మనసుతో ఉన్నవాళ్ళని, సింహం బోన్లో వెళ్ళి మనిషి ఎవరైనా బయటికి రాగలడా? ఇంపాసిబుల్, కష్టం, అసాధ్యం అంటారు. కానీ దానియేలు బయటికి వచ్చాడే. దానియేలు అంటాడు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక దేవుడు తన దూతలను పంపించి సింహాల నోళ్లు మూయించాడు. దేవుని స్తోత్రం. దానియేలు యొక్క విశ్వాసం అది. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు చేస్తాడు, సింహాల నోళ్లు మూపిస్తాడు, మరణములోనికి వెళ్ళి కూడా మళ్ళా బయటికి వస్తా. దానియేలు విశ్వాసం అది. కాబట్టి ఈ దెస్సలోనిక సంఘం మొదట తండ్రి అయిన దేవుని నందుంది, యేసుక్రీస్తునందుంది, ప్రభు అయిన యేసుక్రీస్తునందుంది. మూడో లక్షణం ఏంటంటే, రెండో లక్షణం ఏంటంటే, విశ్వాసముతో కూడిన పని. ఈ పని ఎలా చేస్తున్నావు? దేవుడు ఇస్తాడు కాబట్టి చేస్తున్నాను. ఉన్నాయా? ఇప్పుడు నన్ను కూడా ఏమడుగుతారు తెలుసా? ఉంటాయి పాస్టర్ గారి దగ్గర, ఉంటాయి. ఉండకపోతే ఎవడు చేస్తున్నాడు ఇవన్నీ? ఈ సిమెంట్ ఏంటి, ఇసుక ఏంటి, ఇనుము ఏంటి, ఈయన ముందు మాట్లాడటం ఏంటి? నిన్న నేను పాస్టర్ గారు కూర్చొని నాకు కొంచెం దిగులు అనిపించింది. ఏం చేయాలి ప్రభువా? నేనేమో తెలియకుండానే మేస్తుల్లో మాట్లాడుతున్నాను, ఇనుము అంటున్నాను. ఇన్ని చూస్తుంటేనేమో ఎవరన్నా చూస్తేనేమో ఈ డబ్బులు లేవని అనుకోడు. మరి పరిస్థితి ఏంటి ప్రభు అని ఆలోచిస్తూ ఉంటే, ఎక్కడో లోపల నుంచి చిన్న విశ్వాసపు చిగురు పుట్టింది నాలో. నా కుమారుడా, స్టార్టింగ్ చెప్పింది నేను గుర్తులేదా నీకు? విశ్వాసంతో కూడిన పని. ఈరోజు నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈ మాట నాతోనే మాట్లాడే దేవుడు. చాలాసార్లు చదివాను ఇది, కానీ ఇవాళ తగిలింది నాకు. విశ్వాసంతో కూడిన పని. నేను మొదటే మీకు చెప్పాను, దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు లేవు మీ దగ్గర ఇప్పుడు, కానీ ఇస్తాడు, అదే విశ్వాసం. దేవుడు ఇస్తాడు, విశ్వాసం.
మీ విశ్వాసం నా విశ్వాసం కలిస్తే దాన్ని ఏమంటారంటే బలమైన విశ్వాసం. థ్యాంక్ యూ లార్డ్. ఆ బలమైన విశ్వాసం నుండి మనం బలమైన కార్యాలు చూస్తాం. సాతాను శక్తులు, సాతాను సామ్రాజ్యము, సాతాను కాడి విరగొట్టబడుతుంది, సాతాను కాడి పడత్రోయబడుతుంది. దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. రెండో మాట చదువు. చాలు. ఏందంట? ప్రేమతో కూడిన మీ ప్రయాస. అందరు నాకు చూడండి, ఒక వ్యక్తి ప్రయాసపడేటప్పుడు ప్రేమతోనే ప్రయాసపడతాడు. కొడుకుకు బాగాలేదు, తల్లి ప్రయాసపడతా ఉంటుంది, ఆయన చేతులు పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు అలా ప్రయాసపడతావు అంటే, నా కన్న కొడుకు, అందుకే ప్రయాసపడుతున్నా. ఈ ప్రయాసకు మూలం ఏంటి? అసలు ఎందుకు ప్రయాసపడాల్సి వస్తుంది? అక్కడ ఉందిగా చదువు. ప్రేమ. ప్రేమ ఏం చేసింది? ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమతో కూడిన ప్రయాస. మందిరం పని చేయాలన్నా, సేవ చేయాలన్నా దేవుని మీద ప్రేమ ఉండాలా. ప్రేమతోనే మనం ప్రయాసపడతాం. ఇప్పుడు ప్రభు నన్ను పిలిచి దాదాపు 25 సంవత్సరాలు. మా పాస్టర్ గారు నాకు కొంచెం సావులో అడుగు పెట్టాను, తెలియని వయసులోనే పర్లకు వెళ్ళిపోయాడు. ఆయన వెనకుండి చెయ్యి చెయ్యి చెయ్యి, ఇలా చెయ్యి అలా చెయ్యి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధాత్మదేవుడి నన్ను పట్టుకున్నాడు. పట్టుకొని ఇవాళ ఉదయం ఈ వాక్యం చదువుకుంటూ అనిపించింది, ప్రభువా 25 సంవత్సరాల ప్రయాసలో నీ ప్రేమతో నన్ను నింపావు, నీ ప్రేమతోనే నన్ను ప్రయాసపడేటట్లు చేశావు. ఒకరోజు 2013 అనుకుంటాను, 2013, 2014 దాదాపు 2 సంవత్సరాలు నేను మంచంలో ఉన్నాను. పైకి లేవలేని పరిస్థితి. రంగనాయలు గారు ఉన్నారు ఇప్పుడు, మన మందిరానికి వస్తుండేవాడు. అయితే బస్సు నిండా జనం, నిలబడే ఓపిక లేదు. ఇలా బస్సు నిలబడి ఉన్నాను, ఆయన ఒకసారి నిలబడి ఉన్నాడు. ఎక్కడన్నా సీట్ ఖాళీ అయితే బాగుండు ప్రభు. బాగా నీరసం, షుగర్ ఏమో డౌన్, బీపీ ఏమో హై. ఆ పరిస్థితుల్లో కొంచెం ఓపిక, మంచం నుండి ప్రార్థన చేసేవాడిని. కొంచెం ఓపిక ప్రభువా, టీవీలో వాక్యం అందించాలి, కొంచెం ఓపిక ప్రభువా, నీ మందిరానికి వెళ్ళాలి ఆశ. కొంచెం ఓపిక ఇచ్చేవాడు. స్ప్రైట్ బాటిల్ దగ్గర పెట్టుకునేవాళ్ళం. నేను టీవీలో ఇలా వాక్యం చెప్తుండగానే రంగనాయలు గారు అనేవాడిని. అంటే నాకు షుగర్ డౌన్ అయిపోతుంది, వెంటనే తీసుకొచ్చి స్ప్రైట్ నోటు పోసేవాడు, లేచి మళ్ళీ వాక్యం చెప్పేవాడిని. ఎందుకు ఆ ప్రయాస? ఇందాక మర్చిపోయాను. బస్సులో నిలబడుతున్నప్పుడు, బస్సులో వెళతా ఉండగా కండక్టర్ గారి ముందు ఒక దూతను నేను చూశాను. ఆ దూత ఎట్లెట్టు చూస్తున్నాడు. నేను ప్రయాణం చేసే బస్సులో దూత దేవుని దూత ప్రయాణం చేస్తున్నాడు. ఆ దూత ఎలా ఉన్నాడు తెలుసా? తెల్లగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఒక్క పక్క ఇలా ఉండి ఇలా ఉన్నాడు అనమాట, ఒక రకంగా. అంటే ఇట్ట బలమైన దూత నాతో కలిసి బస్సులో ప్రయాణం. నా కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయతలు ఎవరు కనబడలే, ఆ దూత నాకు ఒకటికే కనబడుతున్నాడు. దేవానికి స్తోత్రం అనుకున్నాను. ఈ ప్రయాస, ఆ ప్రయాస పడే భాగ్యం కూడా దేవుడే ఇచ్చాడు. అది ఆయన కృప. ఈ గ్రామంలో ఘనులు, గొప్పవాళ్ళు, పెద్దలు, ఆస్తుపాస్తులు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఆఫ్టర్ 10th క్లాస్ చదువుకున్నాను, నాకంటే ఎక్కువ మంది ఎంతో చదువుకున్న ఉన్నారు. కానీ ఆయన కృప మా ఇంటిని ఆవరించడం ఏంటి? ఆయన కృప నా దగ్గర రావటం ఏంటి? ఆయన కృప, ఆయన కొరకు ప్రయాసపడే ఆ కృపలో ప్రభువును నెట్టడం ఏంటంటే ప్రేమతో కూడిన ప్రయాస. మీకు ఒక మాట చెప్తాను. కుటుంబాలను నేను అక్కడక్కడ చూస్తూ ఉంటా. వాళ్ళకి షుగర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో షుగర్ వచ్చిందంట అని బాధపడుతుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ప్రేమ ఉందంటేగా షుగర్ వచ్చింది కాదు, ప్రేమ ఉందనే కదా బాధపడుతున్నారు. వాళ్ళే ఏమంటారు తెలుసా? బాగానండి, మీలో కూడా ఉండేటారు ఇది, ఇలాంటి వాళ్ళు. ముందు షుగర్ వచ్చిందనగానే వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంతవరకు ఓకే. ఎందుకు బాధపడతానంటే ప్రేమ.
అదే ఆ ప్రేమ కలిగిన వాళ్ళు, అయ్యా నా మాటిన నీకు వందనాలు, షుగర్ మాత్రం తినబాకు అని అనరో. కొంచెం వేసుకున్నాయన, ఏమనలే, డాక్టర్లు అట్టే అంటారు, నువ్వు వేసుకో, నువ్వు షుగర్ వేసుకో, నువ్వు బీపీ వచ్చినా పర్లేదు, చేప కూర తిను, మందులు వాడుతున్నావునా వద్దు పర్లేదు తినేసేయి, ఆ డాక్టర్లు అంతే అంటారు, తినేయి. ఇప్పుడు నేను ఆలోచించాను, ఇది ప్రేమతో కూడిన ప్రయాసేనా? సాతానుగాడు ఎక్కడ మోసం చేస్తున్నాడు కదా. ఇప్పుడు షుగర్ ఉందంటే ప్రయాసపడాలి. నేను ఒక సేవకుడు, ఆయనకు స్ట్రోక్ వచ్చింది, బీపీ, హైయెస్ట్ బీపీ. డాక్టర్ అన్నారు చికెన్ కానీ ఏం తినొద్దని. ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు ఏమో నోరు ఆగలేక చికెన్ పెట్టుకొని తింటున్నాడు. పాస్టర్ గారు వచ్చి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు, చికెన్ తిన్నావా, వద్దు డాక్టర్ గారు వద్దన్నాడు అని తీసుకొని వెళ్ళిపోయి తినేసింది. ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి? ఏది కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు వద్దు డాక్టర్ గారు అట్ట అంటారు, తిను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నావా? డాక్టర్ గారు అలాగంటాడులే, ఏం కాదులే, అయ్యో షుగర్ వచ్చిందా, షుగర్ తిను, అయ్యో బీపీ వచ్చిందా, ఉప్పు తిను. ఇది ప్రేమనా? వద్దయ్యా, షుగర్ తగ్గించు, బీపీ ఉంది, ఉప్పు తగ్గించు, నా మాటిను, రోజుకు 2 సార్లు తాగేవాడు పెట్టి ఒక్కసారి తాగున్నా నాయన అని గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని బతిలాడతాం. ఆ ప్రయాస ఎందుకు అంటే ప్రేమతో కూడిన ప్రయాస. ఇంట్లో భార్యలు భర్తల్ని కాళ్ళు పట్టుకునే భార్యలు ఉన్నారు, నా మాటనయ్యా నువ్వు చచ్చిపోతే మేము వెంటనే వాళ్ళమైపోతాం, ఈ పిల్లలు అనాథలు అయిపోతారు, త్రాగొద్దు నాయనా అని కాళ్ళు పట్టుకునే భార్యలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు అంటే ఒకవేళ నువ్వు పోతే నేను ఎవరి వైపు చూడాలా, నువ్వు పోతే ఈ పిల్లలు ఎవరు పెంచాలా, ఈ ప్రయాస ఎవరు పడతారు? అందుకే ఆ ఆడపిల్లలు ప్రయాసపడేది. అందుకే సంఘము కూడా ప్రయాసపడాలా. ఎవరి కోసం? ఎవరి కోసం? ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడాలా. ప్రయాస ఎందుకు పడుతున్నామంటే దేవుని మీద ఉన్న ప్రేమ. మీకు తెలుసా, ఎవరో ఒక సాక్ష్యం చెప్పారు, నేను విన్నాను. వాళ్ళకు వచ్చే జీతం కుటుంబానికి వాడితే వాళ్ళు ఓవర్ డ్యూటీ చేసి ఇండియాకి డబ్బులు పంపించే వాళ్ళంట సేవ కోసం. ఎక్కువ ప్రయాసపడే వాళ్ళంట. ఎందుకని? దేవుని మీద ఉన్న ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను యేసయ్యకి ఇవ్వాలి, నా దేవునికి ఇవ్వాలి, నా తండ్రికి ఇవ్వాలి, నా తండ్రి పనుల నా రూపాయన పడాలా. ప్రయాస ప్రయాస ప్రయాస. ఎందుకు ప్రయాస పడుతున్నాం అంటే ప్రేమతో కూడిన ప్రయాస ప్రయాస ప్రయాస. కొంతమంది అక్రమాల మీద ప్రయాసపడతారు, అది పునాది నిలవదు. అక్రమాల మీద ప్రయాసపడితే పునాది నిలవదు. ఈ మధ్య ఎవరో పిల్లడు చెప్తున్నాడు, అంకుల్ మా నాన్న కోసం ప్రార్థన చేయండి అంకుల్. ఎందుకురా అంకుల్, మా నాన్న, వాడికి అంతే తెలుసు పాపం, అంకుల్ మా నాన్న రోజు పట్లాలు మాకిచ్చేవాడు అంకుల్, మా నాన్న అంటే ఇంకో ఆమెను ఉంచుకున్నాడంట, ఆమెకంట 3 పిల్లలు అంట అంకుల్, ఈ పట్లాలను నడిపోతున్నాయి అంకుల్, వాడి పట్లాల బాధపడింది. ఇప్పుడు అంతకుముందేమో మా నాన్న నా కోసం ప్రయాసపడేవాడు అని గుర్తించారు ఆ పిల్లలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా నాన్న మా కోసం ప్రయాసపడలేదు అంకుల్, ఆ పట్లాలు మాకు రావాల్సిన పట్లాలు అట్లు పోతున్నాయి అంకుల్ అంటే ఇప్పుడు ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు మా నాన్న? అక్రమ సంబంధాల్లో ఉన్న ఆ మనుష్యుల మీద ప్రయాసపడుతున్నాడు. అసలు వాస్తవంగా ఎవరి కోసం ప్రయాసపడాలా? భార్య బిడ్డల కోసం ప్రయాసపడాలా. దేవుడు నీకిచ్చిన నీ పెళ్లి భార్య, దేవుడు నీకిచ్చిన నీ కడుపును పుట్టిన బిడ్డలు, వారి కోసం నువ్వు ప్రయాసపడాలా. ఓ సోదరుడా, ఓ సోదరి, వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసేది తప్పు, సరి చేసుకో, లేకపోతే దేవుని ఉగ్రత నువ్వు పొందాల్సి ఉంటుంది. మారు మనసు పొందు అని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేవకుడు ఒక్కడే కష్టపడుతున్నాడు. సేవకుడు మీద ప్రేమ ఉంటే సంఘమంతా ఏం చేస్తారు? ప్రయాసపడతారు. ఈ మధ్య ఏదో ఇసుక వచ్చింది, కొంచెం ఇసుక ఎత్తి వెళ్ళండి అమ్మా అంటే ఎవరంతర వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. వీళ్ళకి నిజంగా నా మీద ప్రేమ అంటే ప్రయాసపడేవాళ్ళు. ఒకరోజంట రాజుగారు పెద్ద ట్యాంక్ పెట్టి, ఈ ట్యాంకులో
గేదెలు ఉన్న వాళ్ళందరూ పాలు పోయండి అని చెప్తే ఆజ్ఞాపించాడంట. దండోరా చేశారు. అయితే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట, రాజ్యం మొత్తం పాలిపోతుంటే నేనొక్కదాన్ని నీళ్లు పోతే ఏమైందంట అనుకొని ఎవరంతా వాళ్ళు వచ్చి అందరూ నీళ్లు పోసారంట దాంట్లో. తీరా చూస్తే ఏముంది? నీళ్ళే ఉన్నాయి. రాజుగారు ఆజ్ఞ మీద భయం లేదు, భక్తి లేదు. అది ఒక్కళ్ళ కాదు, అందరిలో ఉంది. సంఘము సేవకుడు ఆజ్ఞకు లోబడాలి. నిన్న ఒక వాక్యం చదివాను నేను. దేవుణ్ణి ప్రేమిస్తుంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞకు లోబడతారు. ప్రేమతో కూడిన ప్రయాస, ప్రేమతో కూడిన ప్రయాస. మొన్న ఈ ఇనుము తెచ్చేటప్పుడు చాలామంది నేను చెప్పాను, అయ్యా కొంచెం సహకరించండి, నా చేయి బాగాలేదు కదా, యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం చేయి ఇది లేదు అన్నప్పుడు ఎవరు రాలా. నేనే ఆ బండికి కట్టుకొని వాళ్ళు దాదాపు 1 కిలోమీటర్ ఒక్కడిని ఆ మలుపులు తీసుకొని ఇనుము లాక్కొని వచ్చా. ఇలా వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, దేవా నీకోసం ప్రయాసపడే భాగ్యం నాకు ఇచ్చావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కరపత్రికలు నేను శ్యామ్ కిషోర్ బయటికి వెళ్ళినప్పుడు అవి మోసుకుంటూ వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి ప్రయాస, బైబిల్ మాట ఉంది, క్రీస్తు నందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం. ప్రయాసపడండి, తప్పించుకోవద్దు. సాకులు చెప్పి తప్పించుకోవద్దు. మనం ప్రయాసపడకపోతే ఎవరు ప్రయాసపడతారు? మన తండ్రి ఇల్లు ఇది. ఎవరిల్లు? మన తండ్రి. ఇప్పుడు ఆ మందిరం ఎవరిల్లు? తండ్రి ఇల్లు. రాకడ ఆలస్యమైతే, రాకడ వస్తే మనందరం కలిసి ఇల్లు ఇక్కడ మందిరం ఒకటి వదిలిపెట్టి పరలోకం వెళ్ళిపోతాం. కాబట్టి ఆ మందిరం, ఆ తండ్రి ఇల్లు మనమే ప్రయాసపడాలి. అన్ని జనులు వచ్చి ప్రయాసపడరు, అన్ని జనులు ప్రయాసపడరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు మేలు చేస్తాడంట, దేవుడు సహాయం చేస్తాడంట, దేవుడిని దండ పెడదాం, 2 కట్టలు సిమెంట్ ఇద్దాం, లేకపోతే ఇదిగో 100 రూపాయలు ఆ దేవుడికి చర్చికి ఇచ్చిరా, వాళ్ళంతవరకు వాళ్ళు చేసేది. కానీ ప్రయాస ఎవరు చేస్తారంటే కన్న కొడుకు ప్రయాసపడతాడు, కన్న కొడుకు ప్రయాసపడతాడు, కట్టుకున్నవాడు ప్రయాసపడతాడు. నీతో నడిచే నీ భార్య నీతో కష్టపడుతుంది, నీ సంఘం నీతో కష్టపడుతుంది. నీ కొరకు నిన్ను కన్న దేవుడు సిలువలో నీ కొరకు ప్రయాసపడి రక్తం కార్చి మరణించి 3వ దినాన తిరిగి లేచి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మాట అక్కడే ఉంది చూడండి. ఈ మాట చెప్పి ముగిస్తాను. తలల పైకెత్తి వాక్యం వినండి. తలలు దించితే నిద్ర వచ్చింది. చాలమ్మా, చాలు. ఇది ఎన్నో మాట? ఇది 3వ మాట. ఏంటి 3వ మాట? చదువు జ్యోతి. నిరీక్షణతో కూడిన ఓర్పుకి ఏముండాలి? తలపైకెత్తాను కాస్త. ఓర్పుతో కూడిన నిరీక్షణ, నిరీక్షణతో కూడిన ఓర్పు. అదేనా ఉంది? నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. అక్కడ ఇప్పుడు వరుసగా 3 మాటలు వచ్చినాయి. మీ ప్రేమ, తర్వాత మీ ప్రయాస, అదే మీ ప్రయాస, మీ పని, మీ ఓర్పు. ఈ మధ్య ఒక ఆమెను అడిగాను, ఓర్పు ఎంతమందికి కావాలి చేతి ఎత్తండి. ఆమెటంది, నాకు ఓర్పు వద్దు అంటుంది. ఎందుకని? ఓర్చుకోవటం అంత తేలికేమీ కాదు. ఒక ఆమె ఒక రోజు ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నాకు ఓర్పు అయ్యా అని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఇంట్లో పని మనిషి మారిపోయింది, కొత్త పని మనిషి వచ్చింది. ఆ పని మనిషి ఏం చేస్తుందంటే శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి కదా, ఒక్కొక్కటి నేలకేసి కొడుతుందంట. కడిగింది, ఆ కడిగిన అంట్లు నేలకేసి కడుగుతుంటే ఆ పని మనిషి ఇప్పుడు మాట్లాడితే తన కొట్టేటట్టుందంట. ఆమె లోపలికి వెళ్ళి, ఏంటి ప్రభువా ఈ పని మనిషి పంపించేది ప్రభు అంటే, నా కుమార్తె నువ్వు ఓర్పు కావాలన్నావు కదా, ఓర్చుకో అని చెప్పాడంట. అంటే మనకు ఓర్పు ఎప్పుడు వస్తుంది?
ఓర్చుకుంటే కాదు, ఎదురు తిట్టేవాళ్ళు ఉంటే మనకు ఓర్పు వచ్చింది. నీకు సహనం, ఓర్పు, విధేయత, అవతల తిట్టేవాళ్ళు అంటే ఓర్పు వస్తుంది. మా నాన్న ఈ లోకయాత్ర ముగించి అప్పుడు 3 రోజులు 4 రోజులు అయింది. నేను సరుకులు వెళ్ళి తీసుకొని వస్తున్నాయిట. ఈ ఇల్లుని చూస్తూ ఉంటే నా ఇల్లు అన్నావు కదా నాన్న, నీ ఇల్లుని తీసుకోపోలేదేంటి అని నేను ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, తర్వాత ఇంకొక కోణంలో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మా నాన్న ద్వారా దేవుడు నాకెంత ఓర్పు నేర్పించాడో, మా నాన్న ద్వారా దేవుడు నాకెంత ఓర్పు నేర్పించాడో. చాలా సేవకెళ్ళి వచ్చాను అంటే అమ్మ నాకు అన్నం పెట్టిందా, కర్ర తీసుకొని బాధేవాడు అమ్మన్నాయి. ఎందుకని? అన్నం వాడు సావని తిరుగుతున్నాడు, వాడికి అన్నం పెడతావు నువ్వు అని అమ్మని కొట్టేవాడు. కోడి గంపను, కోడి ఇంకా కప్పే గంప ఉండేది, ఆ గంప కింద ప్లేట్లో అన్నం నీళ్లు ఉండేవి. నేను సావుకెళ్ళి వచ్చి మా నాన్న అటు తిరిగి పడుకున్నాను, ఇక్కడే ఆయన అటు తిరిగి పడుకునేవాడు. నేను మెదలకుండా సైకిల్కి పెట్టేవాడిని, సైలెంట్ లోపల పరుగో లోపల గడిపేసి పెట్టుకునేవాడిని. దీనికి కూడా వచ్చే పని లేదు. ఎన్నోసార్లు అనుకునేవాడిని, చచ్చిపోతే బాగుంటుంది రాత్రి, ఎందుకు ప్రభు ఈ బాధలో అనుకునేవాడిని. మరలా అదే ఆ చెమ్ము నీళ్లతోనే నీళ్లు అదే తాగాలి, అది చేతి కడుక్కోవాలి. ఇంకా నీళ్ళని అడిగానా అమ్మను కొడతాడు. ఒకరోజు అయితే నేను గోతాలు కొట్టలేదని, రేయ్ నా ఇంట్లో నువ్వు వద్దు వెళ్ళరా అని నెట్టేశాడు బయటికి. నన్ను బయట నెట్టేస్తే ఆ అవతల మందిరంలో కొన్ని నెలలు రోజులు ఉన్నాను అనుకుంటాను. అక్కడ ఇవాళ మధ్యాహ్నం అప్పుడు ఇక్కడ కొత్తగా హోటల్ పెట్టారు అవతల, మన ఊరికి అవతల. అప్పుడు 25 రూపాయలు హాఫ్ భోజనం, 12 రూపాయలకు హాఫ్ భోజనం పెట్టేవాళ్ళు. అయ్యా నా పరిస్థితి చెప్పినా, నాకు హాఫ్ భోజనం చాలని. ఇవాళ హాఫ్ భోజనం ఉంది అంటే మళ్ళీ రేపు ఉదయం దాకా నాకు అదే భోజనం. అలా అక్కడ గౌరి ఉండేది, ఆ గౌరి నీళ్ళు ఇచ్చేది. ఆ నీళ్లు తాగి అక్కడ కాలం గడుపుతా ఉంటే మా తాత వచ్చి, రేయ్ వాడిని వదిలిపెట్టామంది, నెట్టేసామందిరా, అంత చర్చిలో ఉంటున్నాడు పోరా అని చెప్పి నాన్న గద్దిస్తే, మా తాత గద్దిస్తే, మమ్మల్ని నాన్న గద్దిస్తే, అప్పుడు మా నాన్న ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు నేను అనుకున్నాను, నాన్న ఎంత ఓర్పు నేర్పించావు తండ్రి, మా నాన్న ద్వారా ఎంత ఓర్పు నేర్పించావు. నిరీక్షణతో కొన్ని ఓర్పు. నేను మొదటి నుంచి చెప్పేవాడిని, నువ్వు ఎట్ట బతుకుతావురా అనేవాడు నాన్న. దేవుడున్నాడని చెప్పేవాడిని. దేవుడున్నాడంటే ఆయన బీపీ ఎక్కేది. దేవుడున్నాడంటావు నువ్వు అనేవాడు. దేవుడున్నాడు. అప్పటికి ఆ మాట, ఇప్పటికి అదే మాటే. దేవుడు ఉన్నాడు. నా ప్రాణ ఆత్మ దేహానికి దేవుడున్నాడు, నా జీవితానికి దేవుడు ఉన్నాడు, నా కుటుంబానికి దేవుడు ఉన్నాడు. నన్ను లేకుండా చేయాలని సాతాను ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాలని చూశాడు, కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద చనిపోయాను, కానీ దేవుడు తన కృప చొప్పున నన్ను బ్రతికించాడు. ఈ రోజు కూడా ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అనువాడవు నీవే యేసయ్యా. ఈ పాట అప్పుడే రాసుకున్నాను నేను. నాలో ఉన్నవాడవు నీవే యేసయ్యా, అనువాడవు నీవే యేసయ్యా, నాలో ఉన్నవాడవు, పరిశుద్ధులకు అండగా ఉన్నవాడవు నీవే, నీ ప్రజలకు తోడుగా ఉన్నవాడవు నీవే, పరిశుద్ధులకు అండగా ఉన్నవాడవు నీవే, నీ ప్రజలకు తోడుగా ఉన్నవాడవు నీవే, అనువాడము నీవే యేసయ్యా, నాలో ఉన్నవాడము నీవే యేసయ్యా. దేవుని స్తోత్రం. ఈ మధ్య పరలోకం నాకు కనబడతా ఉంది. ఇక్కడి నుంచే పరలోకం నాకు తేటగా కనబడుతుంది. ఇంకా నిరీక్షణతో కూడిన ఓర్పు నాకు ఇంకా కావాలి ప్రభువా, ఓర్పు ఇంకా కావాలి. వినండి, ఇంట్లో భార్య సనుక్కుంటుంటే అవనేమనొద్దు, నీ ఓర్పు కోసమే ఉంది. నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడా, సనుకోవద్దు.
నీకు ఓర్పు ఇవ్వడానికే దేవుడు అక్కడ ఉంచాడు. ఒకడు ముళ్ళుగా ఎందుకున్నాడు తెలుసా? ఆ ముళ్ళు గుచ్చకపోతే నీకు స్పృహ రాదు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు విశ్వాసంలో ఎదగలేవు, నీ సాక్ష్యం బలమైన సాక్ష్యంగా తయారవ్వదు. ఆమె ఎలా ఉందో ఆమెను అలా ఉంచేయి, ప్రార్థన చేయి. ఆమె మార్పు కోసం ప్రార్థన చేయి. ఆమె నశించిపోకూడదు, లేక భర్త నశించిపోకూడదు, రక్షణ కోసం ప్రార్థన చేయి. అదే సమయంలో ఇంకా నువ్వు ఓర్పుగా తయారైపో. ఇప్పుడు ఎవరైనా కోపడుతున్నప్పుడు చెప్తా, నా కోపంలో నీ కోపం ఎంత, ఆఫ్టర్ నా కోపం మొత్తం ఖైమా అయిపోయింది, నీ కోపం అలా పెంచుకుంటూ పోతున్నావు అంట. నేను అర్థమైందా? నీ కోపం అలా ఉంచుకున్నావు, కానీ తుంచేయి. ఆ కోపాన్ని తీరాకపోయావు, ఆ పాపాన్ని తీరాకపోయావు. ఆ ఓర్పు ఉందా? ఓర్పు మనలో ఎలా వస్తుంది? ఆ ఓర్పు కూడా ఎలాంటి ఓర్పు అంట? నిరీక్షణతో కూడిన ఓర్పు. అంటే చెప్పండి, ఇప్పుడు మీ ఆయన మారలా, ఇప్పుడు మీ ఆవిడ మారలా, కానీ మా ఆవిడ మారుతుందంటే దాంట్లో ఏముంది? అక్కడ నిరీక్షణ ఉంది. నా భార్యను దేవుడు మారుస్తాడు, నా భర్తను దేవుడు మారుస్తాడు, నా పిల్లలను దేవుడు మారుస్తాడు, నా గ్రామాన్ని నా దేవుడు మారుస్తాడు, నా దేవుడు నాకు ఇచ్చిన దేవుని సంఘాన్ని దేవుడు రూపాంతర అనుభవంలోకి తీసుకెళ్తాడు, మారుస్తాడు. నిరీక్షణ. హల్లెలూయా. మేము చూస్తాం, దేవుని కార్యాలు చూస్తాం, దేవుని అద్భుతాలు చూస్తాం. మేము పరలోకం వెళతాం, పరలోకంలో ఉంటాం, మేము రక్షణ పొందుతాం, మేము మారు మనసు పొందుతాం. మా ప్రభు యేసు మా దేవుడు మేము అంగీకరించున్నాం. ఎప్పటికీ మేము ఆయన బిడ్డలమే. నిరీక్షణ ఉంటే ఇక్కడ, కన్ను మూస్తే అక్కడ, ఉంటే ఇక్కడ, కన్ను మూస్తే అక్కడ. మన నిరీక్షణ ఎక్కడ చెప్పండి? ప్రభు మీదే మన నిరీక్షణ, పరలోకమే మన నిరీక్షణ, తండ్రి అయిన దేవుడే మన నిరీక్షణ, పరిశుద్ధాత్మ దేవుడే మన నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభువే మన నిరీక్షణ, ఆయనందే మన నమ్మకం. నిరీక్షణ అంటే అర్థం తెలుగు భాషలో, నిరీక్షణ అంటే ఎదురు చూడుట, లేకపోతే వేచి ఉండుట. ఎందుకమ్మా ఇప్పుడు దాకా వేచి ఉన్నావు, ఎందుకమ్మా ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నావు అంటే, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు అద్భుతము చేస్తాడు, యేసయ్య నాకు సహాయము చేస్తాడు. కాబట్టి నిరీక్షణతో కూడిన ఓర్పు. కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ములు సరిగా ఉండరు, పేరుకు మాత్రం అన్నదమ్ములు, శత్రువుల కంటే దారుణం వాళ్ళు. అలాగే అత్త కోడళ్ళు, అత్త ఒక టైపు, కోడలు ఒక టైపు, భార్యాభర్తలు, వీళ్ళిద్దరు విషయంలో ఈ యొక్క బంధాలు, ఈ సంబంధాలు విషయంలో ఓర్పు లేక ఎంతమంది చచ్చిపోతున్నారు? ఓర్పు లేక పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? కొంచెం ఓర్చుకోమ్మా, దేవుడు మారుస్తాడు. మారుతాడో ఇంకా మార్చడు, ఇంకా ఈయనే సీలేస్తుంది, ఇంకా దేవుడు మార్చడు. మొన్న ఒక ఆమె చెబుతుంది, మా ఆయన మారడంటే మారడు పాస్టర్ గారు, నేనేం చేయాలమ్మా? ఇప్పుడు ప్రార్థన చేయి. మాటప్పుడు ఏం ప్రార్థన చేయాలి నేను? మీ ఆయన మారుతాడనే నిరీక్షణ నీకేది? ఆ ఓర్పు ఏది? ఓర్చుకో. ఎంత ఓర్చుకుంటాం? యేసన్నాడు ఎంత ఓర్చుకోవాలని చెప్తాడు. ఉదయం 6 గంటల నుంచి 3 గంటల దాకా ఆయన ఓర్చుకున్నాడు. ఆయన పొడిచిందే పొడిచారు, కొట్టిందే కొట్టారు, తిట్టిందే తిట్టారు, దయ్యములు పట్టిన వాడన్నారు, మోకాన గాంటిచ్చి తూ అని ఊశారు. ఆయన ఓర్పు తర్వాత ఎవరైనా ఓర్పు. అందుకే ఆయనకు నమస్కారం చేసేది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు అనే ఆ మాట, ఆ ఓర్పు, అదే ఒక్క మాట వీళ్ళందరూ తగలబడిపోవాలంటే బూడిదైపోవాలి అక్కడెక్కడ వాళ్ళు. ఓర్పు ఎంతమందికి కావాలి? వాళ్ళు ఏం చేయాలంటే మోకరించి అడగండి, ఓర్పు నాకు కావాలి ప్రభువా. ఒకవేళ భార్య గయ్యాళి గంపగా ఉన్నా ఓర్చుకో, భర్త చెడ్డ వ్యక్తి ఉన్నా ఓర్చుకో, అత్త నిన్ను అర్థం చేసుకోకపోయినా ఓర్చుకో, ప్రభు మాట్లాడుతున్నాడు. కోడలు నిన్ను అర్థం చేసుకోకపోయినా ఓర్చుకో. ఒక దినము రాబోతుంది, ఈరోజు నేను సణుక్కున్నామే, ఈరోజు నేను గెంటి వేసిన వాళ్ళు, ఇవాళ నేను త్రోసి వేసిన వాళ్ళు, ఒక్కరోజు నీ పాదాల దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అనే రోజు రాబోతుంది. దానికి బలమేంటో తెలుసా? దానికి నిరీక్షణ తెలుసా? వాక్యమే. ఈ వాక్యమును ఆధారం చేసుకొని ఓర్చుకుంటున్నావు.
ఈ వాక్యం ఆధారం చేసుకుని ఒక మంచి రోజు వస్తుందని ఎదురు చూస్తున్నావు. ఆ మంచి రోజు రానే వస్తే నీకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పండి. ఇప్పుడు గయ్యాళి అత్త నీ దగ్గరకు వచ్చి నువ్వు నా కూతురు అమ్మా అన్నదనుకో, అత్త నీకు వందనాలు అత్త, నన్ను సారీ అత్త. కోడలు అమ్మా ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టానురా, నన్ను క్షమించు. లేకపోతే అత్తే కోడలే అత్త నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఆ క్షమాపణ మనస్సు ఎవరిదో తెలుసా? యేసయ్యదే. క్షమించే మనస్సు ఆయనది, ఇంకెవ్వరి దగ్గర లేదు. ఆయన దగ్గర నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? క్షమించే మనసు ఆయన దగ్గర నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకెవరి దగ్గర లేదు. ఎవరు క్షమించే వాళ్ళు లేరు. క్షమించినట్టు ఉంటారు కానీ క్షమించరు. మళ్ళా కోపం, మనం ఇది ఏం క్షమించేది, మనం ఎంత మాట అన్నాను అంటారు వాళ్ళు. క్షమించేది ఎవరు? యేసయ్యే. మనం ఎందుకు క్షమించాలి? ఆయన కడుపున పుట్టాం కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి అది ఆ లక్షణం, ఆ స్వభావం మనకు వచ్చును గాక. ఆమెన్. ఓకేనా? చెప్పాలని చాలా ఉంది కానీ టైం అవుతుంది. ఎన్ని మాటలు దేవుడు ఇచ్చాడు? ఎన్ని? 4. 1 తెస్సలోనిక సంఘం తండ్రి అయిన దేవునిందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంది. మనం ఈరోజు ఎవరిందు ఉన్నామా? పాపమందు ఉన్నామా? లోకమందు ఉన్నామా? మనుషులందు ఉన్నామా? ఆచారాలు ఎందు ఉన్నామా? ఎవరెందు ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించుకోండి. లేదు అంటారా? మేము పలానా చాటు ఉన్నామండి, అక్కడక్కడ ఉన్నాము, ఏసారి ఉంది లేవు అన్నావా? ట్రాన్స్ఫర్ అవ్వండి. చిన్నగా ప్రార్థన చేయండి. ప్రభువా మీ ఎందులో మీరు రావాలి, మీలో మీరు రావాలి, మాకు పరలోకం కావాలి అని ప్రార్థన చేయండి. 2వది విశ్వాసంతో కూడిన మీ పని. అయ్యా మా పనిలో విశ్వాసం దయచేయ, మా పనిలో విశ్వాసం దయచేయి, మా పనిలో విశ్వాసం దయచేయి. థ్యాంక్ యూ లార్డ్. ఒక ఆమెంట నేను పుస్తకం చదివాను. ప్రభువా ఒరిస్తేనే ఇది తడిస్తే నాకు జలుబు అవుతుందయ్యా, ఈ వాగు దాటిపోవాలి ప్రభువా, వర్షం పడివద్దయ్యా అని ప్రార్థన చేసి వెళ్ళిందంట. చుట్టూ వర్షం పడుతుందంట, ఆ మీద వర్షం పడలేదంట. విశ్వాసంతో కూడిన పని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం విశ్వాసంతో పని మొదలుపెట్టు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. 2వ మాట. 3వ మాట ప్రేమతో కూడిన, అంటే ప్రయాసపడే వాళ్ళు ప్రేమతో ప్రయాసపడాలి. ప్రేమ ఉంటే ఇప్పుడు 2 టాబ్లెట్లు డాక్టర్ గారు తీసుకోమన్నాయంటే ప్రయాసతో ఏం చేయాలి? 4 వేసేయాలి కదా. డాక్టర్ గారు 2 టాబ్లెట్లు ఏంటే ఎన్ని టాబ్లెట్లు వేసేయాలి? ఇలాంటి వాళ్ళు ఉంటారు, నేను చాలామంది గమనిస్తున్నా. అర్థమైందా? ఎందుకని? చచ్చిపోవాలం కాదు. అయ్యా నా మాటను 4 ఎత్తే తొందరగా బాగుపడతా ఉంటా. అమాయక భక్తి, అమాయక ప్రేమ, మూర్ఖ ప్రేమ. 2 అంటే డాక్టర్ గారు 2 వేయాలి. వద్దంటే ఊరుకోవాలి. షుగర్ తినొద్దంటే నా మాట నేను కంట పెట్టుకుంటాను. అట్ట నీకు నిజంగా ప్రేమ ఉంటే, ప్రేమతో కూడిన ప్రయాస, నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలి? షుగర్ తిన్నాడు నా మాటనయ్యా, అంత గడ్డం పెట్టుకోనో కాళ్ళు పెట్టుకోనో షుగర్ తినకుండా ప్రయత్నించి, అది నీ ప్రయాస. ఆ ప్రయాసలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలా కాదు, ప్రేమ ఉంది అని చెప్పి షుగర్ తిను, డాక్టర్ అంతే అన్నాడు, తిను. అయ్యో 4 గదులు పెరిగిందా, నిన్నే కన్నా షుగర్ పెట్టిందే అంటాడు. కొంచెం సరి చేసుకోండి, కుటుంబాలను సరి చేసుకోండి, జ్ఞానం కలిగి ఉండండి. 2వది ఇంకో మాట చెప్తాను. ఈ దేహము దేవుని ఆలయం, దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది దేవుని ఆలయం, ఊరక రాలేదు. ఇది దేవుడు ప్లాన్ చేసి ఇలా నీ కళ్ళు అవయవాలన్నీ తయారు చేసి అమ్మ కడుపులను రెడీ చేసి, మన ఫ్యాక్టరీ ఎక్కడ తెలుసా? అమ్మ కడుపు. అక్కడ తయారు చేసి భూమి మీద వదిలాడు మనందరినీ. ఇక్కడ ఆయన కొరకు మనం నిలబడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. తర్వాత నిరీక్షణతో కూడిన ఓర్పు. ఎందుకు ఓర్చుకుంటున్నావు? నేను మా నాన్న అలా తిడతా ఉంటే కొంతమంది నాకు చెప్పేవాళ్ళు, ఏంటయ్యా మీ అమ్మని అలా కొడతా ఉంటే, ఇంత పెద్దోళ్ళు కాడిద్దులాగున్నారు, మీ నాన్న కొట్టరింది అనేవాళ్ళు చెప్తారు. పక్కోళ్ళు మళ్ళీ రేపుతుంటారు. మీ ఆవిడ అంత అరుతుంటే జుట్టుకు పట్టుకుని కొట్టచ్చుగా, కర్ర తీసుకొని బాధొచ్చుగా, మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు అటువంటి అనుకోండి.
అయితే ఎందుకు ఓర్చుకుంటున్నాము అంటే దేవుడు మారుస్తాడని. దేవుని స్తోత్రం. నేను మా నాన్నని అంత తాగొచ్చి గొడవ చేసిన నేను కొట్టలేదు, కానీ అరిచేవాడిని. మా తమ్ముడైతే బాగా గుర్తు నాకు, మంచం మీద పడుకున్న మా నాన్ని దొర్లించి కర్రతో బాధేవాడు. తమ్ముడు ఇప్పుడు లేడు. తండ్రుల్ని ఎవరు కొట్టద్దు, తల్లుల్ని ఎవరు కొట్టద్దు. వాళ్ళు మనల్ని పెంచిన వాళ్ళు. దేవుడు మన కంటి కనబడ్డావు, కానీ ఈ లోకంలో ఈరోజు మనం ఇలా బతుకున్నామంటే అమ్మా నాన్న ప్రయాస. వాళ్ళని ఏమీ అనొద్దు. వీలైతే మంచి చూడు, వాళ్ళైతే చూడు, లేకపోతే ప్రార్థన చేయి. కానీ వాళ్ళని కొట్టడం పెద్ద. నేను ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాను, ముసలోళ్ళని కూడా కొడుతున్నారు. వెళ్ళి ముసలోళ్ళని కోడలు ఒక పక్క, భర్త ఒక పక్క, ఆ చంప ఈ చంప కొడుతున్నారు. దేవుడు చూస్తున్నాడా లేదా? రేపు నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త. నిరీక్షించు. మంచి రోజులు వస్తే నిరీక్షించు. మత్త మారుతుంది అని నమ్మి ప్రార్థన చేయి. నా కోడలు మారుతుంది నమ్మి ప్రార్థన చేయి. నా అన్న మారుతాడు, నా భర్త మారుతాడు, నా భార్య మారుతాడు. విశ్వాసం ఎంతమందికి ఉంది? చేతెత్తండి. విశ్వాసం ఉందా? ఏం విశ్వాసం ఉంది? అత్త మారిదని విశ్వాసం ఉందా? భార్య మారిదని విశ్వాసం ఉందా? భర్త మారుతాని విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఉంటే మోకరించు, ప్రార్థన చేద్దాం. మోకరించండి. నిరీక్షణతో కూడిన ఓర్చుకో. ఒక మంచి రోజు వస్తుంది. ఓర్చుకో. ప్రభు మాట ఇది, నా మాట కాదు, ప్రభు మాట. వాక్య ఆధారంతో దేవుడు మాట్లాడాడు. మోకరించండి. థ్యాంక్ యూ లార్డ్. తెస్సలోనికే సంఘం వలె మా కుటుంబం, దేవా నువ్వు ఇచ్చిన దేవుని సంఘం ఆశీర్వదింపబడాలి. ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో వారందరూ మార్చబడాలి. ప్రార్థన. చేతులు పైకెత్తండి. ఈ వాక్యం వల్ల నేను మార్చబడాలి. ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు, విశ్వాసంతో కూడిన పని నా ఆత్మీయ జీవితంలో కనబడాలి. నేను ఆత్మీయుడిగా అనేకలను చూచినప్పుడు నిజంగా ఈమె ఆత్మీయురాలు, నిజంగా ఇతను ఆత్మీయుడు అని ప్రజలు నన్ను అందురుగాక అని మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. అదే దేవుడు మనల్ని చూస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించు. నీ ప్రేమతో తృప్తిపరచున్నాను ఆయన. మీ కృపలో భద్రపరచండి. సమస్త దయ్యాలను బంధిస్తూ ప్రత్యేకమైన మీ కాపుదలు దయచేసి మీ కృపలో భద్రపరచమని, వాక్యమైన బిడ్డలందరినీ బలపరచమని, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఎక్కడ ఉండి మీ వాక్యం వింటున్నా పరిశుద్ధాత్మదేవ మీ కార్యం మీ ప్రజలు చూచుదురు గాక, అద్భుతము జరుగును గాక. మీ సన్నిధి మీ కాపుదల బిడ్డలపై ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.